హలో బ్యూటిఫుల్ పీపుల్, మన ఛానల్లో ఆర్సనల్ మిలిటరీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ప్రీవియస్ 2 ఎపిసోడ్స్ని ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ వీడియోలో చూసేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అన్నీ తప్పకుండా వస్తాయి. ఇంకా మీరు షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎపిసోడ్ ఓపెనింగ్లో యాన్షన్ని నైట్ అయ్యాక వాటర్ ట్యాంక్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తారు. అప్పుడే లియాంగ్షన్ చెట్టును మోసుకొని వస్తుంది. వాళ్ళిద్దరూ గ్రౌండ్లోనే పడుకుంటారు. కొంతసేపు మాట్లాడుకుని నవ్వుకొని వాళ్ళ బాధను మర్చిపోతూ రూమ్లోకి వెళ్తారు. సీన్ని షిఫ్ట్ చేసి మనకి షూమాంటింగ్ మిస్సెస్ హో బార్కి ముసుగేసుకొని వచ్చినట్టు చూపిస్తారు. మిస్సెస్ హోని షాజున్ గురించి అడిగి షాజున్ దగ్గరకు వస్తుంది షూమాంటింగ్. షూమాంటింగ్ని అవతారం మార్చు, నేను ఇక్కడ ఎవరు గుర్తుపట్టర్లే అని చెప్పి అందరినీ పిలిచి షూమాంటింగ్ సూపర్ స్టార్, షూమాంటింగ్ ఇక్కడికి వచ్చింది అని అరుస్తుంది. కానీ ఎవరు ఆ మాటలను పట్టించుకోకపోవడంతో షూమాంటింగ్ ముసుగుని తీసేస్తుంది. షాజున్ షూని పెళ్లి చేసుకో మిస్టర్ షెన్నీ అని చెప్తే మిస్ షూ ఏమో ఇంట్లో వాళ్ళు అదే చెప్పి నువ్వు కూడా అదే చెప్పి ఎందుకు నా బుర్ర తినేస్తున్నారు మీరంతా అంటుంది. ఇంకా గుయాన్షన్ మిలిటరీలో జాయిన్ అయ్యాడని తెలిసి, నీకు అకాడమీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కనుక్కొని చెప్పు, హాలిడేస్ ఎప్పుడో వాడంతా చూస్తాను అని అంటుంది. షాజునేమో నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు అని చెప్తుంది. సీన్ అక్కడితో కట్ చేస్తారు. మళ్ళీ అకాడమీలో హీరో అండ్ హీరోయిన్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. హీరో మెడిటేషన్ చేస్తుంటే లియాంగ్షన్ జలుబుకి మెడిసిన్ తెచ్చిచ్చి రేపన్న టైంకి లేస్తావా, లేకపోతే మన ఇద్దరం నీళ్ళల్లో పడాలి అని చెప్తుంది. హీరో ఏమో సరే చూద్దాంలే, ప్రస్తుతం నా బుర్ర ఏం పని చేయట్లేదు అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ లియాంగ్షన్ రెడీ అయ్యి యాన్షన్ని లేపుతుంది. ఎంత లేపినా లెగపోయేసరికి మొహం మీద టబ్బుడు నీళ్లు గుమ్మరిస్తుంది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ కారిడార్లోకి వెళ్ళిపోతారు. షెంజున్ షాన్ వాళ్ళిద్దరి పైన దాటుకుని వెళ్తాడు. ట్రైనింగ్ టైంలో కూడా వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు పనిష్మెంట్ కూడా తీసుకుంటారు అందుకు. నైట్ వర్షం పడుతున్నప్పుడు సెక్రటరీ సాంగ్ వాళ్ళిద్దరికీ ట్రైనింగ్ తీసుకోమని చెప్తాడు పనిష్మెంట్గా. నెక్స్ట్ డే మార్నింగ్ అలా మోగ్గానే గుయాన్షన్ రెడీ అయ్యి లియాంగ్షన్ని లేపినాక కూడా మొహం మీద నీళ్ళు పోస్తాడు తన పైన. వాళ్ళిద్దరూ చాలా గట్టిగా అరుచుకుంటూ గొడవ పడతారు. ట్రైనింగ్ టైంలో హాంగ్ సాంగ్ అండ్ హీరోయిన్ కూర్చుని గుయాన్షన్ గురించి అయితే మాట్లాడుకుంటుంటారు. వాళ్ళని ఒక ఆఫీసర్ చూస్తాడు. నెక్స్ట్ సీన్లో లియాంగ్షన్ షాజున్ కాలేజ్కి వెళ్ళి ఆమెను కలుస్తుంది. హాలిడేస్ ఇచ్చారని కొన్ని రోజులు షాజున్ వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్తే షాజున్ మరి నీ గెటప్ ఎలాగా అని ఆలోచించి పక్కనే విగ్ షాప్ ఉంది అని లియాంగ్షన్ని తీసుకెళ్లి అమ్మాయిలా రెడీ చేసి తీసుకొస్తుంది. ఇంకా షాజున్ లియాంగ్షన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి షీషాంగ్గా మార్చి తీసుకెళ్తుంది అన్నమాట. ఇక షాజున్ వాళ్ళమ్మ ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు, అమ్మాయిలు గట్టిగా తినాలి అని నీతి చెప్పడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత నువ్వు ఈరోజు మా ఇంట్లోనే డిన్నర్ చేయాలి అని చెప్తుంటే షాజున్ వచ్చి అమ్మ తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం మమ్మల్ని ఒక ఫ్రెండ్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు, వెళ్ళాలి అంటుంది. వాళ్ళ అమ్మేమో ఫ్రెండా, అమ్మాయా లేక అబ్బాయా అని అడుగుతుంది డౌట్గా. షాజున్ అమ్మాయేనమ్మా, నీకు అలాంటి అనుమానం ఎందుకు అని షీషాంగ్ని లాక్కెళ్ళిపోతుంది. కట్ చేస్తే వాళ్ళిద్దరూ ఒక హోటల్లో రెస్టారెంట్లో ఎక్కడో తెలీదు షూమాంటింగ్ని కలవడానికి వెళ్ళినట్టు చూపిస్తారు. షూమాంటింగ్ని హీరోయిన్ లియాంగ్చెంగ్ ఫామ్లో మీట్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ షీషాంగ్గా మీట్ అయితే తన గురించి ఎక్కడ బయట పడిపోతుందో అని తన ముఖం కింద దాచుకుని ఉంటుంది. షాజున్ని ఏమైంది అని అడుగుతుంది. షాజున్ ఏమో నువ్వు కొత్త కదా అని చెప్తే షూమాంటింగ్ నేను ఈజీగా కలిసిపోతాను, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామని తన హ్యాండ్ని ఎక్స్టెండ్ చేస్తుంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. అయినా హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో తను నర్వస్గా ఫీల్ అవుతుందేమో అని షూమాంటింగ్ చెప్తుంది. షూమాంటింగ్ షీషాంగ్ని మనం ఇదివరకు ఎప్పుడైనా కలిసామా, నేను నిన్ను ఎక్కడో చూశాను కానీ ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదబ్బా అని అంటుంది. తర్వాత అక్కడికి షెంటింగ్ బా అండ్ షెంజున్ షాన్ కూడా వస్తారు. షెంజున్ షాన్ని చూసి షీషాంగ్ మెనూ కార్డ్లో తలపెట్టి నా కడుపు నొప్పిగా ఉంది, నా హెల్త్ బాగాలేదు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది. షాజున్ కూడా తనతో పాటు వెళ్తుంది. ఏమైంది నీకు అలా వచ్చేసావు అని షాజున్ లీషాంగ్ని అడిగితే షెంజున్ షాన్ నా క్లాస్మేట్, అతను నన్ను గుర్తుపట్టేశాడా ఏమో ఏంటో అర్థం కావట్లేదు అని షీషాంగ్ చెప్తుంది. షాజున్ ఏమో
ఏం గుర్తుపట్టలే, నువ్వు డ్రెస్ అండ్ విగ్ పెట్టుకున్నావు కదా అని ధైర్యం చెప్తుంది. ఇంకా ముందైతే నువ్వు ఇంటికి వెళ్ళు, ఆ తర్వాత నేను వాళ్ళకి మేనేజ్ చేసి వెంటనే వస్తాను అని చెప్పి షీషాంగ్ని అక్కడి నుంచి బయటకు పంపిస్తుంది. షాజున్ వచ్చి వీళ్ళతో లంచ్ ఆర్ డిన్నర్ ఏదో కంటిన్యూ చేస్తుంది. షీషాంగ్ బయటకు వచ్చాక తనకి కార్లో గు యాన్షన్ కనిపించడం దాక్కుంటుంది అక్కడే ఒక పూల బండి దగ్గర. హీరో కూడా కార్ ఆపి అక్కడ చూస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడులే. సీన్ కట్ చేస్తే షీషాంగ్కి షాజున్ ఫుడ్ తెచ్చిచ్చి తినమని చెప్పి హీరోయిన్ని తినివ్వకుండా షెంజున్ షాన్ గురించి చెప్పమని అడుగుతుంది. హీరోయిన్ షెంజున్ షాన్ క్లాస్మేట్ అని ఇంకా ఏదో చెప్తుంది. హీరోయిన్ షెంజున్ షాన్ గురించి చెప్పాక షాజున్ హీరోయిన్ని, నువ్వు అమ్మాయి కదా, నిన్నేదో ఒకరోజు బ్యాటిల్ ఫీల్డ్కి పంపుతారని నీకు భయం లేదా? మీ అన్నయ్య గనక ఉండుంటే నిన్న అసలు ఇలా అవనిచ్చేవాడా అని అడుగుతుంది. హీరోయిన్ ఏమీ ఆన్సర్ ఇవ్వదన్నమాట. నెక్స్ట్ సీన్లో హీరో తాగి రోడ్ మీద వెళ్తుంటే అతన్ని కొంతమంది అబ్బాయిలు చుట్టుముట్టేస్తారు. రే ఎవరు మీరు, ఇలా ఎందుకు చుట్టుముట్టారు అని యాంజన్ అడిగితే వాళ్ళలో ఒక అతను హీరోతో, నిన్ను కొట్టమని మమ్మల్ని ఎవరో పంపారు అని చెప్తాడు. యాంజన్ వాళ్ళతో, ఎవరో పంపారా, వాళ్ళు మీకు ఎంత డబ్బుని ఇచ్చారు, నేను చాలా రిచ్, నేను ఇంకా ఎక్కువ డబ్బును పే చేస్తాను అని చెప్తే ఆ రౌడీ అతనేమో, సారీ సార్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి అంటాడు. షూ మ్యాంటింగ్ అక్కడికి వచ్చి, ఆ రోజు నువ్వు నన్ను అందరి ముందు అవమానించావు కదా, అందుకే నీ మీద పగ తీర్చుకుంటున్నాను అని చెప్తుంది. హీరో వాళ్ళని ఒక్క దెబ్బ వేయగానే వాళ్ళందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. హీరో షూ మ్యాంటింగ్ని భయపెట్టి పంపేస్తాడు. షూ మ్యాంటింగ్ వెళ్తూ నేను నిన్నేదో ఒక రోజు చంపుతాను అని శబ్దం చేసి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి మిలిటరీ క్యాంప్లో హీరో క్యాన్స్ అండ్ ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకొని పరిగెత్తడం షూటింగ్ చూసినట్టు చూపిస్తారు. యాన్షన్ తెచ్చిన క్యాన్స్లో వైన్ ఉందన్నమాట. హీరో తన ఇద్దరు ఫ్రెండ్స్ని పిలుస్తాడు తాగడానికి. వాళ్ళిద్దరూ గ్లాసెస్ తెచ్చుకోవడానికని వాళ్ళ రూమ్కి వెళ్తారు. హీరో కొంచెం వైన్ అయితే టేస్ట్ చేసి ఫుడ్ని తింటాడు. గో షూటింగ్ హీరో రూమ్కి వస్తాడు. లోపలికి వచ్చి వాటర్ ఇవ్వు అంటాడు. తర్వాత అతనికి తెలుసు కదా వీళ్ళు ఆల్రెడీ వైన్ తెచ్చుకున్నారని. హీరోని వైన్ తెచ్చినందుకు మందలించి 1 month పాటు టాయిలెట్స్ క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇచ్చి ఆ వైన్ క్యాన్స్ని అయితే తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. షీషాంగ్ నుంచి లియాన్షంగ్గా హీరోయిన్ తన చేతిలో ఫుడ్ తీసుకుని అప్పుడే ఆ డోర్కి రిటర్న్ అయి ఉంటుంది. గో షూటింగ్ లియాన్షంగ్కి కూడా సేమ్ పనిష్మెంట్ అని చెప్పి నీకు అండ్ గుయాన్జన్కి సేమ్ పనిష్మెంట్ వర్తిస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన ఫుడ్ ప్యాకెట్ లాక్కొని. హీరోయిన్ గోని, సార్ నేనేం చేశాను, నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నారు అని అరుస్తుంది. గో షూటింగ్ పనిష్మెంట్ ఇవ్వడం హువాంగ్ అండ్ జీజింగ్ అది చూస్తారనమాట. గో షూటింగ్ ఆ వైన్ అండ్ ఫుడ్ ప్యాకెట్ని తన రూమ్లోకి తీసుకెళ్ళి ఫుడ్ తిని ఇంకా తాగుతాడు. నెక్స్ట్ సీన్లో లియాంగ్షన్ టాయిలెట్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ అబ్బాయిలు టాయిలెట్కి వచ్చారని లియాంగ్షన్ బయటికి పారిపోతుంది. బయటకు వచ్చి చూస్తే హీరో హాయిగా పడుకొని ఉంటాడు. ఏరా నీ పని కదా టాయిలెట్స్ క్లీన్ చేయడం, గోసర్ నీకు పనిష్ చేశారు, నన్ను కాదు కదా, నువ్వు వచ్చి హాయిగా పడుకుంటావా అని అరుస్తుంది. వెళ్ళి యాంజన్ పక్కన పడుకొని, సరే నేను కూడా క్లీన్ చేయను, రేపు మన ఇద్దరం వాటర్ ట్యాంక్ పనిష్మెంట్ని కలిసి తీసుకుందాం అంటుంది. యాంజన్ వాటర్ ట్యాంక్ అనగానే భయపడి వద్దొద్దు నా దగ్గర ఒక ఐడియా ఉంది పద అని లియాంగ్చెంగ్ని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఒక వాటర్ ట్యాంక్ని తెచ్చి టాయిలెట్ అంతా తడిపేస్తుంటారు. వాళ్ళిద్దరికీ ఆ పని చాలా సరదాగా అనిపిస్తుంది. ఒక్కసారిగా షాంగ్జిన్ టాయిలెట్ నుంచి తడిసిపోయి పైకి లేగడం చూసి వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. వాళ్ళకు పనిష్మెంట్ కూడా ఇవ్వడం అయిపోతుంది. క్యాంటీన్కి వెళ్ళి తినడానికి ఏముంది అని అడిగితే సూప్ తప్ప ఏమీ లేదని చెప్తారు. లియాంగ్షన్కి బాగా ఆకలేస్తుంది. హీరో ఏమో తన దగ్గర ఉన్న బన్నెని నాకి అక్కడ బెంచ్ మీద పెట్టి వెళ్తాడు. లియాంగ్షన్ ఖాళీ కడుపుతో రిటర్న్ అవుతుంది రూమ్కి. అప్పుడే షెంజున్చాన్ తనకి ఎదురొచ్చి నీకు ఆకలేస్తుందా అని అడుగుతాడు. లేదు అని లియాంగ్చెన్ చెప్పబోతుంటే తన కడుపులోంచి పేగులు అరుస్తుంటాయి. జున్షాన్ లియాంగ్చెన్తో నా దగ్గర బిస్కెట్స్ ఉన్నాయి, అవి తిను, ఎక్స్పైర్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి అని చెప్పి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి లియాంగ్చెన్కి ఇస్తాడు. లియాంగ్చెన్ ఆ బిస్కెట్స్ని డామ్ బయట ఉన్న మెట్ల మీద కూర్చుని అయితే తింటుంటే సాంగ్ అక్కడికి వచ్చి నువ్వు ఫుడ్ తినలేదంటగా, నా దగ్గర కొంచెం ఉంది రా పెడతాను అని చెప్తాడు. లియాంగ్చెన్ ఏమో కానీ నాకు ఇప్పుడేం వద్దులే, నాకు షెంజున్షాన్ బిస్కెట్స్ ఇచ్చాడు, అవి తింటానులే అని చెప్తుంది. సరే నాకు ఇవ్వు అని హువాంగ్ అడిగితే నేను ఇవ్వను, ఇవి ఎక్స్పైర్ అయిపోయాయి అని హీరోయిన్ చెప్తుంది. నెక్స్ట్ సీన్లో అందరికీ కరాటే కాంపిటీషన్ అయితే పెడతారు మిలిటరీ క్యాంప్లో. లీ వెన్జాంగ్ కావాలని లియాంగ్చెన్ని గట్టిగా కొడతాడు వాళ్ళకి ఇచ్చిన స్టిక్తో. హీరోయిన్ అయితే బాగా హర్ట్ అవుతుంది. జాంగ్జిన్ హీరోయిన్ని
ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ తన్ని పైన షర్ట్ కొంచెం తీయమని చెప్తాడు. కానీ హీరోయిన్ తీయను, నాకు సిగ్గు అని చెప్తుంది. నువ్వు తీస్తేనే కదా నాకు నీ బోన్స్ ఇరిగిపోయాయో లేదా ఎలా ఉన్నాయో తెలిసేది, నీ బోన్స్కి ట్రీట్మెంట్ కావాలో లేదో చూడాలి కదా అంటే హీరోయిన్ నేను తీను అంటుంది. డాక్టర్ పక్కకెళ్ళి మెడిసిన్ తెచ్చేలోపు హీరోయిన్ రూమ్లోంచి పారిపోతుంది. డాక్టర్ ఆ మెడిసిన్ని హీరోకి ఇచ్చి నువ్వు తనకి ఈ మెడిసిన్ ఇచ్చి అప్లై చేసుకోమని చెప్పు, అయినా కూడా తగ్గకపోతే తర్వాత నా దగ్గరికి రమ్మను, మెడిసిన్ మారుస్తాను అని చెప్తాడు. హీరో వెళ్ళి ఆ మెడిసిన్ని లియాంగ్ చెన్కి ఇచ్చి ఈ వంట అప్లై చేసుకో, తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ రమ్మన్నారు అని చెప్తాడు. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.